మేషరాశి వారికి ఈ వారం ఖర్చులు అధికంగా ఉంటుంది, లాభాలు కూడా అలాగే ఉంటాయి. రావాల్సిన ధనం ఏదైతే ఉందో చేతికి అందుకు వస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా మీరు చేసే కృషి ఏదైతే ఉందో అది ఫలిస్తుంది. ఉద్యోగస్తులకు చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ద్వితీయాధిపతి సప్తమాధిపతి అయిన శుక్రుడు చతుర్థ స్థానంలో ఉన్నారు. భూ సంబంధించిన వ్యవహారాల్లో కొన్ని జాగ్రత్త వహించడం చెప్పదగినది. అదేవిధంగా తృతీయ షష్టమాధిపతి అయిన బుధుడు తృతీయంలో ఉన్నారు. పంచమాధిపతి అయిన రవి తృతీయంలో ఉన్నారు. రాశ్యాధిపతి అష్టమాధిపతి అయిన కుజుడు ద్వితీయ స్థానంలో ఉన్నారు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. రిజిస్ట్రేషన్ పరంగా గ్రహగతులు గోచరిస్తుంది, ముందుకు సాగుతాయి కూడా. మీరు ఏదైనా ఒక పని తలబెట్టుకుంటే అది దిగ్విజయంగా పూర్తవుతుంది. ఈ పని అవదేమో, ఇలాగే ఉంటుందేమో, మన రాశి బాగులేదేమో అని అనుకుంటారు. వీరికి ఏలినాటి శని నడుస్తుంది. ఏలినాటి శని నడుస్తున్నా కూడా వ్యయంలో శని వీరికి బలంగా ఉన్నారు. కాబట్టి ఏదైనా ఒక ప్రయత్నం ప్రారంభిస్తే అది దిగ్విజయంగా పూర్తవుతుంది. అదేవిధంగా వివాహ సంబంధించిన వ్యవహారాలు ఒక కొలిక్కి రావడం, మంచి సంబంధం కుదురుతుంది. ఎందుకంటే ఎప్పటి నుంచో సంబంధాలు చూద్దాం, తర్వాత చేసుకుందాం అని కొంతమంది అనుకుంటారు. కానీ దైవానుగ్రహం వల్ల అనుకోకుండా సంబంధం రావడం, అది ఖాయం అవడం ఒక సంతోషకరమైన వార్తను కూడా చెప్పవచ్చు. అదేవిధంగా చిరుస్థాయి వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది. ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఏదైనా ఒక దైవ దర్శనాలు చేసుకోవడం కానీ, వ్యాపార పరంగా కానీ చేసే ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో మీకు కలుసుబడతనంగా ఉంటుంది. ఒక శుభకార్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. అందరిలోనూ మెప్పుకోలుగా చక్కగా చేశారనే పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. పరీక్షా సమయాన్ని కూడా చెప్పచ్చు. ఏదైనా సరే చదివేటప్పుడు మనసు అటు ఇటు విధిగా ఉంటుంది. ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా చదువు మీద శ్రద్ధ వహించి ముందుకు వెళ్ళినట్లయితే భవిష్యత్తు బాగుంటుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. చక్కగా ప్రయత్నాలు చేయండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా కాలం అనుకూలంగా ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. వివాహాది శుభకార్యాల విషయాల్లో ఘనంగా నిర్వర్తిస్తారు. ఎక్కడా లోటు లేకుండా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలి. అయితే ఇంత చక్కగా చేస్తున్నప్పటికీ కాస్త నరదృష్టి అధికంగా ఉంటుంది. దానివల్ల ఎక్కడొక్కడ చిన్న ఆటంకాలు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. ధనం అధికంగా ఖర్చు అవుతుంది. అయితే రాబడి కూడా అలాగే ఉంటుంది. కాబట్టి ఇటువంటి విషయాల్లో భయపడాల్సిన అవసరం లేదు. సంతాన, విద్య, ఉద్యోగ విషయాలు చాలా చక్కగా ఉన్నాయి. ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమతోటి అమ్మవారిని పూజించడం, అదేవిధంగా దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పఠించడం, అదేవిధంగా మంగళవారం నాడు, శుక్రవారం నాడు కస్తూరి పసుపుతోటి అమ్మవారికి అభిషేకం చేసి కుంకుమ అర్చన చేయండి. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. ఏదైనా పనులు ఆగిపోయి ఉన్నా సరే, ఏదైనా సరే చిన్న ఆటంకాలు ఉన్నా సరే అవి సమస్య పోతాయి. ముఖ్యంగా వివాహం, వ్యాపారం, ఉద్యోగ విషయాలలో చిన్న ఆటంకాలు ఏవైతే ఉన్నాయో సమస్య పోతాయి. కస్తూరి పసుపుతోటి చక్కగా అమ్మవారికి అభిషేకం చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు మంగళవారం కానీ సోమవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in